2024 సప్లిమెంటరీ ఎగ్జామ్లో జరిగిన ఏపీ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఇంగ్లీష్ పేపర్ ఇది. పేపర్ చూసే ముందు మనకి పేపర్ పంపించిన సుచిత్ర కావలి నుంచి పంపించారు. తనకు థ్యాంక్స్ చెప్తూ ముందుకు వెళ్దాం. ఫస్ట్ క్వశ్చన్ ఇచ్చిన దాంట్లో మనం ఏదైనా రెండిటికి జవాబు ఇవ్వాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులట. సెకండ్ క్వశ్చన్ కూడా ఇక్కడ కూడా మనం రెండిటికి జవాబు ఇవ్వాలి. అది కూడా ఒక్కొక్కటి 4 మార్కులు. మూడో క్వశ్చన్లో కూడా రెండిటికి మనం ఆన్సర్ ఇవ్వాలి. 4 క్వశ్చన్స్ ఇచ్చారు ఇక్కడ. ఇక్కడ కూడా ఒక్కొక్కటి 4 మార్కులట. నాలుగో క్వశ్చన్కి కూడా ఏదన్నా రెండిటికి మనం జవాబు ఇవ్వాలి. ఒక్కొక్క దానికి 4 మార్కులు. మొత్తం 4 ఇచ్చారు క్వశ్చన్స్, దాంట్లో మనం 2 రాయాలి. ఐదో క్వశ్చన్లో ఒక్కదానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. ఒక్కటి 8 మార్కులు. మనకు 3 ఇచ్చారు, 3లో ఒకటి ఆన్సర్ ఇవ్వాలి. అప్పుడు ఈజీయే కదా. ఆరో దానికి వస్తే మన సెక్షన్ బిలో రీడ్ ద ఫాలోయింగ్ ప్యాసేజ్ కేర్ఫుల్లీ అండ్ ఆన్సర్ ద క్వశ్చన్స్. ఈ ప్యాసేజ్ మొత్తం మనం చదవాలి. చదివిన తర్వాత మనకు క్వశ్చన్లు అడుగుతారు, వాటికి ఆన్సర్ ఇవ్వాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? హూ ఈజ్ ద ఫాదర్ ఆఫ్ సిలియా? మనం ఇక్కడ చూస్తే చదువుంటే మీరు ఈ మొత్తాన్ని, ఇక్కడ మనకు అర్థమయ్యేది ఏంటంటే డ్యూక్ ఫ్రెడరిక్, ఈయన సిలియా యొక్క ఫాదర్. సో ఫస్ట్ దానికి ఆన్సరు సిలియా యొక్క ఫాదర్ ఎవరు అంటే డ్యూక్ ఫ్రెడరిక్. సో రెండోది ఏంటంటే వై ఈజ్ సిలియా బీయింగ్ వెరీ కైండ్ టు రోసలిండ్? సిలియా ఎందుకు తన వైపు కైండ్నెస్తో ఉంది అంటే ఇక్కడ ఆన్సర్ ఇచ్చారు చూడండి. టు మేక్ అమెండ్మెంట్స్ టు రోసలిండ్ ఫర్ ద ఇంజస్టిస్ ఆఫ్ హర్ ఓన్ ఫాదర్ ఇన్ డిపోజింగ్ ద ఫాదర్ ఆఫ్ రోసలిండ్. ఇది మనకు రెండో దానికి ఆన్సర్. తర్వాత మూడో దానికి వెళ్దాం. ద మెసెంజర్ ఇన్ఫార్మ్ ద లేడీస్ అబౌట్ ఏ డాష్ మ్యాచ్. 3 ఆప్షన్స్ ఇచ్చారు. క్రికెట్ మ్యాచా, వ్రెజ్లింగ్ మ్యాచ్ అంటే కుస్తీ మ్యాచా, లేదా ఫుట్బాల్ మ్యాచా అని. మనం దీంట్లోకి మళ్ళీ వెళితే వన్ డే వెన్ సిలియా వాస్ టాకింగ్ ఇన్ హర్ యూజువల్ కైండ్ మేనర్ టు రోసలిండ్, అ మెసెంజర్ ఎంటర్డ్ ఫ్రమ్ ద డ్యూక్ టు టెల్ దెమ్ దట్ ఇఫ్ దే విష్ టు సీ ఏ వ్రెజ్లింగ్ మ్యాచ్. సో ఇక్కడ ఇచ్చేసాడు మనకు ఆన్సర్. సో దీని ఆన్సర్ వ్రెజ్లింగ్ మ్యాచ్. సో ఫోర్త్ దాన్ని ఏమంటున్నాడు? వై డిడ్ సిలియా అగ్రీ టు గో అండ్ సీ ద మ్యాచ్ అన్నాడు. ఎందుకు వెళ్ళింది? అండ్ సిలియా థింకింగ్ ఇట్ వుడ్ అమ్యూజ్ రోసలిండ్ అగ్రీడ్ టు గో అండ్ సీ ఇట్. సిలియా థింకింగ్ ఇట్ వుడ్ అమ్యూజ్ రోసలిండ్. ఇది మనకు 4వ దానికి ఆన్సర్. ఇప్పుడు 5. వాట్ ఈస్ ద నౌన్ ఫామ్ ఆఫ్ అమెండ్? అమెండ్కి నౌన్ ఫామ్ ఏంటమ్మా? అమెండ్మెంట్. అమెండ్మెంట్ ఇది దీని ఆన్సర్. తర్వాత 7వ క్వశ్చన్కి వెళ్దాం. ఇక్కడ కూడా ఒక ప్యాసేజ్ ఇచ్చారు. దాంట్లో మనం ఇచ్చిన క్వశ్చన్స్కి ఆన్సర్ ఇవ్వాలి. సో ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఈస్ ద వర్క్ టామ్ వాజ్ డూయింగ్? టామ్ ఏం చేస్తూ ఉన్నాడు? ఇది మీరు చదివితే ఇక్కడ మనకు బెన్ చెప్తాడు యు ఆర్ పెయింటింగ్ ఎ ఫెన్స్ అని టామ్తో అంటాడు. సో అతను ఏం చేస్తున్నాడు? పెయింటింగ్ అ ఫెన్స్. ఇది ఫస్ట్ ఆన్సర్. వాస్ టామ్ రియలీ ఎంజాయింగ్ హిజ్ వర్క్? టామ్ ఎంజాయ్ చేస్తున్నాడు తను చేస్తున్న పెయింటింగ్ వర్క్ని. చూద్దాం. ఇక్కడ అంటున్నాడు మనకు టామ్ మేబీ ఇట్స్ వర్క్ బట్ మేబీ ఇట్ ఇజంట్. అది పని అయి ఉండొచ్చు, కాకపోయి ఉండొచ్చు. ఐ లైక్ ఇట్ అన్నాడు. అంటే తనకి ఇష్టం. సో రెండో దాంట్లో తను ఇష్టపడే చేస్తున్నాడు కాబట్టి ఇక్కడ ఎస్, హీ ఈజ్ ఎంజాయింగ్ హిజ్ వర్క్. తర్వాత హూ వాజ్ సడన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ పెయింటింగ్ ద ఫెన్స్? సడన్గా ఎవరు ఇంట్రెస్ట్ చూపించారు పెయింట్ చేయడంలో? బెన్ వాజ్ సడన్లీ ఇంట్రెస్టెడ్ ఇన్ ద ఫెన్స్. ఇక్కడ మనకు మూడో దాని ఆన్సర్ బెన్. బెన్ సడన్గా ఇంట్రెస్ట్ చూపించాడు ఆ పని చేస్తాను అని. తర్వాత వాట్ డిడ్ బెన్ ఆఫర్ టామ్ టు గివ్ హిమ్ అ ఛాన్స్ టు పెయింట్ ద ఫెన్స్?
ఆ ఫెన్స్ను పెయింట్ చేయడానికి బెన్ను టామ్కి ఏమి ఇస్తానన్నాడు అంటే ఇక్కడ చూడండి, యాపిల్. దెన్ టేక్ ఆల్ ఆఫ్ మై యాపిల్, అన్ని యాపిల్స్ తీసేసుకో అన్నాడు. సో ఇక్కడ మనకు 4వ దాని ఆన్సర్ ఏంటమ్మా? యాపిల్స్ ఆఫర్ చేశాడు. 5th వాట్ డూ యూ థింక్ ఆఫ్ టామ్ ఫ్రమ్ అబౌవ్ ఇన్సిడెంట్? టామ్ బాగా కష్టపడే రకమా, టామ్ సాదాసీదా నేచర్ ఉన్నవాడా, లేదా టామ్ ఈజ్ కన్నింగా? అంటే సో మీకు మూడిట్లో ఏది అనిపిస్తుంది? నాకైతే ఇది కరెక్ట్ అనిపిస్తూ ఉంది. ఇది కొంచెం డౌట్ఫుల్, బట్ ఇది అనిపిస్తుంది. సో మీకు ఏది రైట్ అనిపిస్తే అది రాయండి. ఇదైతే కాదండి. నెక్స్ట్కి వెళ్దాం. ఈ అడ్వర్టైజ్మెంట్ అంట చూసి తర్వాత ఇచ్చిన క్వశ్చన్స్కి మనం ఆన్సర్ ఇవ్వాలట. నేమ్ అట్లీస్ట్ 3 కంట్రీస్ దట్ క్యాన్ బి సీన్ ఇన్ ద మ్యాప్. కనీసం 3 కంట్రీస్ గురించి చెప్పమన్నారు. ఇక్కడ ఒకటి చైనా ఉంది, ఆఫ్ఘనిస్తాన్ ఉంది, పాకిస్తాన్ ఉంది, ఢిల్లీ అని రాశారంటే ఇండియా ఉంది. కనీసం 4 దేశాలు మనకు కనపడుతున్నాయి. దాంట్లో ఏదైనా 3 మీరు రాసేయవచ్చు. తర్వాత రెండో దాంట్లో విచ్ కంట్రీ హ్యాస్ క్యారీడ్ అవుట్ ద సర్జికల్ స్ట్రైక్? ఏ కంట్రీ? ఇక్కడ ఇచ్చాడు చూడండి, సర్జికల్ స్ట్రైక్ బై స్పెషల్ ఫోర్సెస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ. ఇండియన్ అంటే ఏ దేశం? ఇండియా, మన దేశం. తర్వాత వేర్ ద టెర్రర్ లాంచ్ ప్యాడ్స్? ఎక్కడున్నాయి టెర్రర్ లాంచ్ ప్యాడ్స్? ఇవన్నీ మనకు టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2 to 3 kilometers ఫ్రమ్ ఎల్ఓసి అంటే లైన్ ఆఫ్ కంట్రోల్, వేర్ అండర్ సర్వేలెన్స్ ఫర్ ఓవర్ ఎ వీక్. అంటే ఇక్కడ నుంచి ఇక్కడ వరకు రాస్తే 3వ దాని ఆన్సర్ అవుతుంది. టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ వేర్ ఇన్ ద రేంజ్ ఆఫ్ 2 to 3 kilometers ఫ్రమ్ ఎల్ఓసి. ఎక్కడున్నాయి? అది కూడా పాకిస్తాన్లో. డన్. హౌ మెనీ టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ వేర్ టార్గెటెడ్? ఎన్నిటిని టార్గెట్ చేశారు? ఇక్కడ ఇచ్చాడు చూడండి, 7 టెర్రర్ లాంచ్ ప్యాడ్స్ టార్గెటెడ్. సో ఇది ఎన్నో క్వశ్చన్? ఇక్కడ నా ఆన్సర్ 7. అట్ వాట్ టైమ్ డిడ్ ద సర్జికల్ స్ట్రైక్ టుక్ ప్లేస్? ఏ టైంలో జరిగింది? ఇక్కడ ఇచ్చాడు చూడండి, midnight to 4:30 AM. midnight to 4:30 AM ఈ టైం మధ్యన అది జరిగింది. డన్. నెక్స్ట్కు వెళితే ఇక్కడ ఒక ఫ్లో చార్ట్ లాంటిది ఇచ్చాడు. ఆ ఫ్లో చార్ట్ నుంచి మనకు క్వశ్చన్స్ కూడా అడిగాడు. డన్. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ద మెయిన్ రీజన్స్ ఫర్ ద సాటిస్ఫాక్షన్ ఆఫ్ కస్టమర్స్? ఇక్కడ సాటిస్ఫైడ్ కస్టమర్స్ అన్నాడు. మెయిన్ రీజన్స్ ఏంటి? 1, 2, 3. సో ఇది 1A అందాం, 1B అందాం, 1C అందాం. సో ఈ 3 రీజన్స్ హ్యాపీ కస్టమర్స్కి లేదా సాటిస్ఫైడ్ కస్టమర్స్ ఉండడానికి. డన్. గుడ్ ఫుడ్ డిపెండ్స్ ఆన్ డాష్ అకార్డింగ్ టు ద డయాగ్రామ్. గుడ్ ఫుడ్ దేని మీద ఆధారమైంది? దేని మీద డిపెండ్ అయింది? గుడ్ ఫుడ్ దేని మీద? క్వాలిటీ ఇంగ్రీడియంట్స్. సో ఇది 2A అందాం. తర్వాత గుడ్ రెసిపీ, ఇది 2B. గుడ్. తర్వాత స్టేట్ ట్రూ ఆర్ ఫాల్స్, నిజమా కాదా చెప్పాలి. హ్యాపీ అట్మాస్ఫియర్ కమ్స్ అండర్ గుడ్ సర్వీస్. హ్యాపీ అట్మాస్ఫియర్ ఎక్కడుంది? ఇక్కడుంది. ఇది దేని అండర్లో వస్తుంది? దీని అండర్లో వస్తుంది. గుడ్ సర్వీస్ అండర్లో కాదండి. కానప్పుడు ఏంటి? ఇది ఫాల్స్ అవుతుందండి. ఆన్సర్ ఫాల్స్. రైట్ ఎ సినానిమ్ ఫర్ ప్రాంప్ట్. ప్రాంప్ట్కి సినానిమ్ రాయమన్నారు. సినానిమ్స్ ఏముండొచ్చు? ప్రాంప్ట్ అంటే ఏంటి? త్వరగా తీసుకురావడం, క్విక్ అనండి. లేదా టైంలో తీసుకురావడం, టైమ్లీ అనండి. ఇంకా ఏమనొచ్చు మనం? ఏదో ఒకటి, ఇమ్మీడియట్, తొందరగా, ఇమ్మీడియట్. ఇంకా పంక్చువల్. ఇవన్నీ దీనికి సినానిమ్స్. వీటిలో ఏ ఒక్కటి రాసినా, ఇంకా ఉన్నాయి, ఈ 4 ఏదో ఒకటి రాసినా మనకు ఆన్సర్ కరెక్ట్ అయిపోతుంది. తర్వాత ఒకటి అడిగాడు, వాట్ ఈజ్ ఎ రెసిపీ? రెసిపీ అంటే ఏంటి? రెసిపీ అంటే ఏముందమ్మా? ఏం ఇంగ్రీడియంట్స్తో ఎలా వండాలో చెప్పేదే రెసిపీ. సో దీన్ని సింపుల్గా నేను ఇంగ్రీడియంట్స్ టు యూజ్ ప్లస్ హౌ టు కుక్,
లేదా ఇన్స్ట్రక్షన్స్ టు కుక్, ఈ రెండు ఉంటే మనకు ఒక రెసిపీ తయారైపోతుంది. సో దీన్నే మీకు నచ్చిన వేలో దీన్ని ఫ్రేజ్ చేసి రెసిపీ ఈజ్ సంథింగ్ విచ్ టెల్స్ అబౌట్ ద ఇంగ్రీడియంట్స్ టు బి యూజ్డ్ అండ్ ఇన్స్ట్రక్షన్స్ టు కుక్ అనేది నేను చెప్తున్నాను. మీకు ఎలా అనిపిస్తే ఈ రెండింటిని వాడి అలా దీన్ని మీరు ఫ్రేజ్ చేస్తే ఆన్సర్ అయిపోతుంది. సెక్షన్ సికి వద్దాం. సెక్షన్ సిలో ఈ క్వశ్చన్ ఇచ్చాడు, దీన్ని ఆన్సర్ చేయమన్నాడు లేదా దీన్ని రాయమన్నాడు. ఈ రెండిట్లో ఒకదానికి మనం ఆన్సర్ ఇవ్వాలి. తర్వాత క్వశ్చన్ నంబర్ 11. ఇక్కడ కూడా మీకు చాయిస్ ఉంది, ఒకటి దాని గురించి రాయాలి. 12 దీంట్లో మీకు చాయిస్ లేదు, ఒక రెజ్యూమే చేసి రాయమన్నాడు. డన్. ఇక్కడ 13కి వస్తే మనం ఫస్ట్ అర్థం చేసుకోవాలి, దీన్ని చదవాలి. యు ఆర్ మిస్టర్ రామిరెడ్డి అంటే మనం ఇక్కడ రామిరెడ్డి, మన పేరు రామిరెడ్డి. యువర్ ఎంప్లాయర్ మిస్టర్ రామమోహన్ అంటే మనం రామ్మోహన్ గారి దగ్గర పనిచేస్తున్నాం, ఈయన మనకు ఉద్యోగం ఇచ్చినవాడు. డన్. హ్యాజ్ ఆస్క్డ్ యూ టు డిపాజిట్, ఆయన ఏమన్నాడు, డిపాజిట్ చేయమన్నాడు. ఎంత? 3004 రూపాయలు. ఏ దాంట్లో? 2000 నోట్లు, 100 నోట్లు, ఈ రెండు కలిపి మనకు 3400 రూపాయలు ఇచ్చి టుడే ఈరోజు ఇన్ హిజ్ పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్ ఇన్ కడప పోస్ట్ ఆఫీస్, కడప పోస్ట్ ఆఫీస్లో ఆయన పోస్ట్ ఆఫీస్ సేవింగ్స్ అకౌంట్లో డిపాజిట్ చేయమన్నారు. చెప్పి ఆయన అకౌంట్ నంబర్ కూడా ఇచ్చేశారు మనకు. ఇచ్చిన తర్వాత ఈ బొమ్మ ఇచ్చారు. ఈ బొమ్మలో 1 అంటే ఏంటి, 2 అంటే ఏంటి అన్నీ రాయాలి మనం. ఇక్కడ 1 అంటే ఏంటమ్మా, 1 ఏంటి, టైప్ ఆఫ్ అకౌంట్ అంట. టైప్ ఆఫ్ అకౌంట్ ఏంటిది? సేవింగ్స్ అకౌంట్. 1 సేవింగ్స్ అకౌంట్, ఇది అయిపోయింది. తర్వాత 2 ఎక్కడ? పోస్ట్ ఆఫీస్. ఏ పోస్ట్ ఆఫీస్? కడప పోస్ట్ ఆఫీస్. కడప అనేది 2. డన్. తర్వాత 3 అకౌంట్ నంబర్. అకౌంట్ నంబర్ ఎక్కడిచ్చారు? ఇక్కడిచ్చారు. ఇది అకౌంట్ నంబర్, ఇది 3. డన్. 4 ఏ డేట్ వేస్తారు? మీరు రాసిన ఎగ్జామ్ డేట్ రాస్తే చాలు. మీరు ఏ రోజులో ఎగ్జామ్ రాస్తున్నారో ఆ డేట్ వేసేయండి. డన్. నేమ్ ఎవరిది? మనదా? మనకు ఉద్యోగం ఇచ్చిన ఆయనదా? మనకి ఉద్యోగం ఇచ్చిన ఆయనది. ఆయన ఎవరు? రామ్మోహన్ గారు. ఆయన పేరు రాయాలండి. ఇక్కడ రామ్మోహన్ గారి పేరేంటో ఇక్కడ 5లో రాయాలి. రాసేసాం అనుకోండి. సో నెక్స్ట్కి వస్తే రూపీస్ ఇన్ వర్డ్స్. 6వది ఎంతమ్మా? 3400. అంటే 6వది 3000 అండ్ ఎంత? 400 ఓన్లీ. డన్. 3400 మాత్రమే రాసేసాం. ఇప్పుడు 7వ దాంట్లో ఏమన్నాడు? రూపీస్ 7 ఎంత? 3400. ఇది ఆన్సర్ 7. గుడ్. తర్వాత 8 ఎక్కడ అడిగాడమ్మా? 8 డిపాజిటెడ్ బై ఎవరు వేశారు? మనం వెళ్ళాం. మన పేరేంటి ఇక్కడ? రామిరెడ్డి. ఇది మన పేరు రామిరెడ్డి. 8 మన పేరు ఇచ్చేశాడు. తర్వాత 9లో ఏమన్నాడు? 2000 నోట్లు ఎన్ని, 100 నోట్లు ఎన్ని అన్నాడు. ఇప్పుడు 3400లో ఎన్ని 2000 నోట్లు ఉండొచ్చు? ఒకటే ఉంటుంది. 2 ఉంటే 4000 దాటేస్తుంది కదా. సో 2000 నోట్లు ఒకటి. తర్వాత మిగతా అంతా ఏంటి? 100 నోట్లు. ఎంత మిగిలింది? ఇంకా 1400. 1400 అంటే 100లో ఉండాలంటే ఎన్ని 100 నోట్లు ఉండాలి? 14 ఉండాలి. డన్. అయిపోయింది. ఇప్పుడు ఈ టోటల్ అమౌంట్ ఎంత అనేది 10లో అడిగాడమ్మా. టోటల్ మళ్ళీ ఇక్కడే 3400. సో 10 మళ్ళీ 7 కానీ 10 కానీ రెండిటికి ఒకటే 3400. నెక్స్ట్కి వెళ్దాం. నెక్స్ట్ ఏమన్నాడంటే రైట్ ఏ డైలాగ్ బిట్వీన్ ఏ టీచర్ అండ్ స్టూడెంట్, లేదా దీనికి ఆన్సర్ ఇమ్మన్నాడు. తర్వాతకి వెళ్దాం. 15వ క్వశ్చను ప్యాసేజ్ చదివి దాని నోట్స్ రాయమన్నాడు. తర్వాత మనం ఆన్సర్ ఇవ్వగలిగింది ఇదే. మ్యాచ్ ద ఫాలోయింగ్. ఇనానిమేట్ అంటే ఏంటి? ఇనానిమేట్ అంటే నిర్జీవమైనది. అంటే దేంట్లో జీవం లేదు. జీవం అంటే ఏంటి? లైఫ్ లేనిది అంటే ఇది. హ్యావింగ్ నో లైఫ్. డన్. తర్వాత వచ్చింది వొకేషన్ అంటే ఏంటమ్మా?
వొకేషన్ అంటే మనకు అనిపిస్తుంది చూడండి, మన జీవితంలో ఈ పనిలో రాణించగలుగుతాం, దీంట్లో సక్సెస్ అవ్వగలుగుతాం, ఆ పనిని వొకేషన్ అంటారు. ఈ వొకేషన్కి కరెక్ట్ అయిన మీనింగ్ ఏముంది? కాలింగ్ ఫర్ లైఫ్స్ వర్క్ ఆర్ పర్పస్ ప్రొఫెషన్. సో ఇదే డన్. తర్వాత గ్రాఫిటీ అంటే ఏంటి? జనరల్గా సినిమాల్లో చూపిస్తుంటారు, ఒక పెయింట్ డబ్బా తీసుకొని గోడల మీద గీకేస్తుంటారు, దాన్నే గ్రాఫిటీ అంటారు. మీరు ఆరెంజ్ సినిమా చూసి ఉన్నారనుకోండి, దాంట్లో రామ్ చరణ్ ఇదే పని చేస్తుంటాడు పని లేకుండా. అదే మనకి ఎక్కడుంది? రైటింగ్ ఆన్ వాల్స్, గ్రాఫిటీ. డన్. తర్వాత అనార్కీ అంటే ఏంటి? ఎక్కడైతే సిస్టమ్ ఫాలో కాకుండా, రూల్స్ ఫాలో కాకుండా, మనకు నచ్చింది ఎవరికి నచ్చిందో అది చేసుకుంటున్నాడు అనుకోండి, అది అనార్కీ అవుతుంది. అది ఎక్కడుందమ్మా? ఎ సిస్టమ్ వేర్ దేర్ ఈజ్ నో రూల్. ఇదట. అయిపోయా. తర్వాత ప్రిసైజ్ అంటే ఏందమ్మా? కరెక్ట్గా, యాక్యురేట్గా, 0 అన్నట్టు మనం దాన్ని చెప్పగలిగింది లేదా మెజర్ చేయగలిగింది, అవన్నీ ప్రిసైజ్ అవుతాయి. అది ఎక్కడుంది? యాక్యురేట్ విత్ నథింగ్ ఎక్స్ట్రా. ఇది ప్రిసైజ్. డన్. స్ట్రెంగ్త్ ఆఫ్ ఎ క్యారెక్టర్లో హానెస్టీ గట్రా ఇచ్చుంటే అది స్ట్రెంగ్త్ అయ్యేది, అది ఎక్కడా లేదు కాబట్టి అది లేదు. సింగిల్ రూలర్ ఎప్పుడు ఉండేవాడు? సింగిల్ రూలర్ అంటే ఎవడు? మోనార్క్ లేదా మోనార్కీ ఇచ్చుంటే అప్పుడు ఇది ఆన్సర్ అయ్యేది, ఇక్కడెక్కడా ఇవ్వలేదు. సో మనకు ఆన్సర్ వచ్చేసిందమ్మో. తర్వాత దీని స్ట్రెస్సులు మీకు వస్తే మీరు రాసేయండి, నాకైతే పెద్ద కష్టం అండి ఇది. తర్వాత అండి ఇక్కడితో మనకు పేపర్ అయిపోయిందండి. మిగతా సబ్జెక్టుల పేపర్లు కావాలంటే డిస్క్రిప్షన్లోను మొదటి కామెంట్లోను వాటి లింక్స్ ఇచ్చేసాం, అక్కడికి వెళ్ళి మీరు క్లిక్ చేసి చూసుకోవచ్చండి. మీకు గాడి మాతో క్వశ్చన్ పేపర్లు షేర్ చేయాలనుకోండి, మా మెయిల్ ఐడి tajquestionbank@gmail.com అండి. అక్కడికి వెళ్ళి మీరు మీ పేపర్లు మాతో షేర్ కూడా చేసుకోవచ్చండి. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుద్దామండి. అప్పటి వరకు బాయ్.